బాబు రెడీ గారు స్టార్ట్ అయిపోయిందా? అయిపోయిందా? అయ్యో అదే వితౌట్ హిస్ పర్మిషన్ అయిపోయింది. ఓసారి అది నన్ను గురించి ఏమైనా చెప్పాడు. మారరా మీరు, ఇంకా మారరా చెప్పండి. నీ గురించి చాలాసేపు నేను చెప్పా. ఎంతసేపు చెప్పాడు నాకు తెలీదమ్మా. నరేష్ ఒక పావుగంట చెప్పా. మీరు ఇచ్చింది అంతే. నరేష్ నన్ను గురించి చెప్పాడా? అంతే ఇచ్చారు. నన్ను గురించి ఏమైనా చెప్పాడా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నన్ను గురించి నీ గురించి చెప్పానన్నా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మీరు ఎక్కడో ఉన్నారు. ఎక్కడ? నెక్స్ట్ ఫిల్మ్ దగ్గర ఉన్నారా ఏంటి? ఈ తెలుగు రాష్ట్రాలు అది చేయాలంటే ఎవడైనా మీ తర్వాతే. నెక్స్ట్ ఫిల్మ్ దగ్గర ఉన్నారు. కాయ కచోడి అని ఒక సినిమా తీస్తున్నారు. అది కూడా ఆయన హీరో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాదు అసలు నన్ను గురించి నిజంగా చెప్పాడా అన్నారు. ఏమైంది? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. నేను పొగిడినట్టు ఇంకెవరు పొగిడి ఉంటారు మిమ్మల్ని. పొగిడేవా? అవును, ఉన్నది చెప్పలా. అంతేగా. ఉన్నదే నిజాలు చెప్పాను. ఇంకెళ్ళేంది కూడా చెప్పాలా? వేసేసాడు, బాగా వేసేసాడు. యు వాంట్ సంథింగ్ కాయ కచోడి? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. ఇందాక ఇది గుర్తు చేయమన్నాను, ఏంటిది? మీరు ఇచ్చింది అంతే. నరేష్ నన్ను గురించి చెప్పాడా? అంతే ఇచ్చారు. నన్ను గురించి ఏమైనా చెప్పాడా? ఈ మహానుభావుడి బతుకేంటో తెలుసా నీకు? ఏంటి? ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. ఏదికంటే చెప్పుకోవాలి, వాళ్ళ గురించి ఉన్నది లేనిది చెప్పుకోవాలి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?